ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 10 జూన్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, శివ్ బాబా, బ్రహ్మ బాబా ఇరువురి మతం ప్రసిద్ధమైనది. మీరు ఇరువురి మతం అనుసారంగా నడుస్తూ తమ కళ్యాణం చేసుకోవాలి. ఈరోజు ప్రశ్న నంబర్ 1, నిమిత్తులు ఎవరు, ఎలా? జవాబు, శివ్ బాబా నంబర్ 1 నిమిత్తులు. వారికి ఎలాంటి ఆసక్తి లేదు. భక్తి మార్గంలో కూడా మీరు వారి కొరకు ఏవైతే దాన పుణ్యాలు మొదలైనవి చేస్తారో అవన్నీ ఇన్షూర్ అయిపోతాయి. దాని ఫలం తర్వాత జన్మలో లభిస్తుంది. ఇప్పుడు కూడా తండ్రి కొరకు ఏదైతే మీ సర్వస్వాన్ని బీమా చేస్తారో దానికి పూర్తి ప్రతిఫలంను బాబా ఇస్తారు. ఎందుకంటే తండ్రి చెప్తారు, నేను సుఖంను అనుభవించను, మీది తీసుకుని నేనేం చేసుకుంటాను. పాట, ప్రమాణం చేసి మీ గడప వద్దకు వచ్చాను. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలు పాట విన్నారు. ఎవరైతే తండ్రికి చెందిన వారిగా అవుతారో వారినే పిల్లలు అని అనటం జరుగుతుంది. ఇది మీ అంతిమ మరచివ జన్మ అని బాబా అర్థం చేయించారు. జీవించి ఉండే తండ్రి వారిగా అవ్వాలి. శ్రీమతం ప్రసిద్ధమైందని పిల్లలకు తెలుసు. శ్రీమద్ భగవాను వాచ అని అంటారు. గీతలో కృష్ణుని పేరు వేసేశారు, కానీ వాస్తవానికి అది శివ్ బాబా మతం. వారి తర్వాత బ్రహ్మ, తర్వాత కృష్ణుడు. శ్రీమతం కృష్ణునిది అని అనరు. మన తండ్రి సర్వశ్రేష్టమైన వారు. పతిత పావనులని కృష్ణుని గాని రాధను కానీ అనరు. వారు దైవీ గుణాలు కలిగిన మనుషులను పతిత పావన్లు అని అనరు. సత్యుగంలో పతిత పావన రండి అని పిలవరు. పతితులను పావనంగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. మీరు వారి శ్రీమతంను అనుసరిస్తున్నారు. ప్రజాపిత బ్రహ్మ మతం కూడా ప్రసిద్ధమైనది. శ్రీమతం కూడా ప్రసిద్ధమైనదే, కానీ దానిలో తప్పుగా తండ్రికి బదులుగా కృష్ణుని పేరు వేసేశారు. సర్వధర్మాల వారికి తండ్రి ఒక్కరే. అందరూ కృష్ణుణ్ణి తండ్రి అని ఒప్పుకోరు. క్రైస్తవులు యేసుక్రీస్తును ఫాదర్ అని అంగీకరిస్తారు, కృష్ణుణ్ణి అంగీకరించరు. ఎందుకంటే వారు క్రీస్తు ముఖవంశావళి. శివబాబా వచ్చి మిమ్మల్ని తనవారిగా చేసుకున్నారు. శిరస్సును అరచేతిలో పెట్టుకుని బాబా వారిగా అయ్యామని అంటారు. కనుక వారి ఆదేశానుసారంగా నడుచుకోవలసి ఉంటుంది. మీరు తండ్రికి మీ సలహానిచ్చే అవసరం ఉండదు. వారు స్వయంగా మతం ఇచ్చేవారు. వారికి అందరూ పిల్లలే. శివబాబా ప్రసిద్ధమైన వారు. వారు ఏ మతంనైతే ఇస్తారో, ఏం చేస్తారో అదంతా యథార్థమైందే. ఇలా చేయమని ఈ బ్రహ్మకు కూడా వారు మతంనిస్తున్నారు. మీ సంబంధం శివబాబాతో ఉంది. ఎవరి అవగుణాలను చూడరాదు. శ్రీమతంను అనుసరించాలి. శివబాబా నిరాకారులు. వారి ఇల్లు ఇది కాదు. మీరిప్పుడు ఇక్కడ పాత ఇంట్లో ఉన్నారు. తర్వాత స్వర్గంలోకి వెళ్ళి మీ ఇంట్లో ఉంటారు. శివబాబా చెప్తున్నారు, నేను అక్కడ ఉండను. నేను ఈ సమయంలో కొద్ది సమయం కొరకు ఇక్కడికి వస్తాను. మీరు సత్యమైన ఆత్మిక ముక్తి సైన్యం. డ్రామా ప్లాన్ అనుసారంగా కల్పకృతం వలె సుప్రీం ఆత్మ ఆదేశాలు ఇస్తున్నారు. కల్పకల్పం ఏ ఆదేశాలనైతే ఇచ్చారో అవే ఇప్పుడు ఇస్తారు. రాత్రింబవళ్ళు గుహ్యమైన రహస్యాలను వినిపిస్తూ ఉంటారు. కొత్త వారెవరూ ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. భలే కొందరు 30-40 సంవత్సరాల నుండి ఉండినా ఈ గంభీర విషయాలను అర్థం చేసుకోలేరు. బాబా రోజు నూతన విషయాలను వినిపిస్తూ ఉంటారు. కరాచీలో ఉన్నప్పటి నుండి మురళి వెలువడుతూ వచ్చింది. మొదట బాబా మురళి నడిపించేవారు కాదు. రాత్రి 2 గంటలకు లేచి కూర్చుని 10-15 పేజీలు రాసేవారు. శివ్ బాబా రాయించేవారు. తర్వాత దాని కాపీలు వెలువడేవి. భక్తి మార్గంలో అయితే శాస్త్రాలు మొదలైన వాటి కాగితాలను సంభాలిస్తారు. రోజుకు పెద్ద పెద్ద పుస్తకాలను తయారు చేస్తూ ఉంటారు. ఎన్నో చరిత్రలు తయారవుతూ ఉంటాయి. వాటిని చదివి భద్రపరుస్తూ ఉంటారు. మీరు ఈ మురళిని చదివి పాడేస్తారు. లేకుంటే ఈ మహావాక్యాలను సదాకాలానికి ఉంచుకోవాలి, కానీ ఉంచుకోరు.
ఇదంతా వినాశనం అయిపోతుందని మీకు తెలుసు. మీరు తయారు చేసే చిత్రాలన్నీ కొద్ది సమయం కొరకు మాత్రమే ఉంటాయి. తర్వాత ఇవన్నీ భూమిలో కలిసిపోతాయి. అక్కడి శాస్త్రాలు కానీ చిత్రాలు మొదలైనవి కానీ ఉండవు. ఇప్పుడు ఏదైతే నడుస్తోందో ఇదంతా కల్పం తర్వాత కూడా జరుగుతుంది. శాస్త్రాలు మొదలైనవి మళ్ళీ ద్వాపర యుగం నుండి ప్రారంభమవుతాయి. సిక్కుల గ్రంథ సాహిబ్ కూడా మొదట చేతితో రాయబడి చాలా చిన్నదిగా ఉండేది. ఇప్పుడు పెద్దదిగా తయారు చేశారు. రోజు రోజుకు పెద్దదిగా చేస్తూ ఉంటారు. లేకుంటే శివబాబా జీవన గాథను ఎంతగా రాయాలి? ఇప్పుడు పిల్లలైన మీరు పరంపిత పరమాత్ముని జీవన కథ మాకు తెలుసు అని అంటారు. భక్తి మార్గంలో ఏం చేస్తారో తండ్రి స్వయంగా కూర్చుని తెలియచేస్తున్నారు. భక్తి మార్గంలో కూడా నేను బీమా చేస్తాను. ఈశ్వరార్థం మనుషులు దానపుణ్యాలు చేస్తారు కదా, ఇతను ఈశ్వరుని కొరకు దానపుణ్యాలు చేశాడని, అందువలన ఈశ్వరుడు పెద్ద ఇంట్లో జన్మ ఇచ్చారని అంటారు. భక్తి మార్గంలో ధర్మాత్ములు చాలామంది ఉంటారు. ఈశ్వరార్థం శ్రీకృష్ణార్థం దానపుణ్యాలు చేస్తారు. కనుకనే బాబా తెలియచేస్తున్నారు, నేను పిల్లలకు మరుసటి జన్మలో అల్పకాలం కోసం ఫలంనిస్తూ వచ్చాను. మంచి లేక చెడు ఫలం అంటూ లభిస్తుంది కదా. ఎంత బీమా జరిగింది. ఎవరు ఎలాంటి కర్మ చేస్తారో అలాంటి ఫలం లభిస్తుంది. మాయ ఉల్టా కర్మలు చేయిస్తుంది. దీని ద్వారా మీరు దుఃఖాన్ని పొందుకుంటారు. ఇప్పుడు నేను మీకు ఎలాంటి కర్మను నేర్పిస్తాను అంటే మీకు ఎప్పుడూ దుఃఖం కలగదు. మాయ కూడా అక్కడ ఉండదు. ఇకపోతే ఎవరు ఎంత బీమా చేసుకుంటే అంత పదవి లభిస్తుంది. శివబాబా కూడా నిమిత్తులే కదా. వారు నెంబర్ 1 ట్రస్టీ. ఇతరులకైతే ఆసక్తి కలుగుతూ ఉంటుంది. కొందరు ట్రస్టీలు ఇతరుల భోజనాన్ని కూడా చెడిపేస్తారు. బాబా ఎటువంటి ట్రస్టీనో చూడండి. ఇదంతా పిల్లల కొరకే అని తండ్రి చెప్తున్నారు. మీ సంబంధం అంతా శివబాబాతోనే ఉంది. నేను సత్యమైన ట్రస్టీనని తండ్రి చెప్తున్నారు. నేను స్వయం ఏ సుఖం అనుభవించను. రాజధానినంతా పిల్లలకే ఇస్తాను. లౌకిక తండ్రి కూడా పిల్లలకు తనదంతా వారసత్వంగా ఇచ్చేస్తారు. నేను స్వర్గంలో ఏమీ తీసుకోను, అన్నీ మీకే ఇచ్చేస్తాను. అందువలన మీ సంబంధం అంతా ఒక్క శివబాబాతో ఉంది. నేను కూడా పూర్తిగా బీమా చేశానని ఈ బాబా కూడా అంటారు. తనువు మనస్సు ధనము అంతా బాబా గారి సర్వీస్లోనే ఉంది. సింధీలో ఒక సామెత ఉంది, ఎవరి చెయ్యి ఎలా ఉంటుందో మొదట వారే గమ్యాన్ని చేరతారు. అంతా బాబా వద్ద ఇన్షూర్ చేయాలి. 2 పిడుకులు అటుకులిస్తే మెహల్ లభించాయి. ఇప్పుడు కూడా చూడండి, భవనాలు తయారయ్యాయి. కొందరు మా ఇటుకను కూడా వెయ్యండి అని ₹1 పంపించారు. బాబా వారికి మీకు అందరికంటే మంచి మెహల్ లభిస్తాయని రాశారు. ఎందుకంటే మీరు పేదవారు కదా. నేను పేదల పెన్నిధిని. పేదవారి ₹1 షౌకారులు 10,000 రూపాయలతో సమానం. ఇద్దరికి ఒకే పదవి లభిస్తుంది. షౌకారులు చాలా కష్టం మీద వస్తారు. అందరికంటే కన్యలు చాలా ఫ్రీగా ఉంటారు. మమ్మ నెంబర్ 1గా అయింది. వారి వద్ద ఏమీ లేదు. పేద ఇంటి నుండి వచ్చిన నెంబర్ 1లోకి వెళ్ళిపోయింది. బ్రహ్మ బాబా తనకున్నదంతా ఇచ్చేశాడు. అయినా మొదటి లక్ష్మి, తర్వాత నారాయణ అని అంటారు. ఎంత అద్భుతమైన డ్రామా. కావున ఎప్పుడూ ఏ విషయంలోనూ సంశయం ఉండరాదు. బాప్దాదా తక్కువ వారేమీ కాదు. కొద్దిగా కూడా ఇందులో సంశయపడరాదు. చాలా మధురంగా కూడా అవ్వాలి. అడుగడుగునా శ్రీమతంను తీసుకోవాలి. లేకుంటే మాయ చాలా నష్టపరుస్తుంది. పిల్లలకు ఎన్నో ఆదేశాలు ఇవ్వవలసి వస్తుంది. బాబా చెప్తున్నారు, సమాచారం పూర్తిగా రాయండి. బాబా అన్ని రకాలుగా సంభాలిస్తారు. పిల్లల పైకి ఎదగాలని బాబాకి ఎంతో చింత ఉంటుంది. చదువుపై పూర్తి గమనం ఉండాలి. మనం అత్యంత ప్రియమైన ఈశ్వర్య విద్యార్థులము. భగవాను వాచ అని కూడా రాయబడి ఉంది. కానీ కృష్ణుని పేరు వేసేశారు. కృష్ణుడు కూడా మనుషులందరిలో ఉన్నతమైన వాడు కదా. అతను ప్రప్రథమ రాకుమారుడు. కృష్ణుని పేరు వేస్తారు, కానీ నారాయణుని పేరు వేయరు. ఎందుకు? కృష్ణుడు బాలుడు. చిన్నతనంలో బాలుడు సతోప్రధానంగా ఉంటాడు. తర్వాత బాలుడి నుండి యువకునిగా, తర్వాత వృద్ధావస్థ వస్తుంది. పిల్లల్నే మహిమ చేస్తారు. ఎందుకంటే
పవిత్రులు కదా. బాలురు బ్రహ్మ జ్ఞానులకు సమానమని అంటారు. పిల్లల ద్వారా ఏ పాపము జరగదు. కృష్ణుడు చిన్న బాలుడు కనుక అతని జయంతిని ఆచరిస్తారు. అయినా కృష్ణుని ద్వాపర యుగంలో చూపించారు. బాబా కూర్చుని ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తున్నారు. బ్రాహ్మణులైన మీకు తప్ప ప్రపంచంలో ఎవరికి ఈ విషయాలు తెలియవు. బ్రాహ్మణులు ఉత్తమమైన వారు. బ్రాహ్మణులైన మీరు ఈశ్వర్య సంతానము. సత్యుగంలో ఈశ్వర్య సంతానమని అన్నారు. ఈశ్వరుని ద్వారా తప్పకుండా స్వర్గప్రాప్తి లభిస్తుంది. ఇది మీ అతి దుర్లభమైన అమూల్యమైన జీవితం. అందరిది ఇలా ఉండేందుకు వీలు లేదు. ఈ డ్రామా ఇలా తయారై ఉంది. కల్పక్రితం ఎవరు చదువుకున్నారో వారే చదువుతున్నారు. భగవంతుడు తప్పకుండా భగవాన్ భగవతీలను సృష్టించారు. కానీ వారిని భగవాన్ భగవతి అని అనటానికి వీలు లేదు. భగవంతుడు ఒక్కరే. నిరాకారునికి మహిమ ఉంది, సాకారులకు మహిమ లేదు. ఈ లక్ష్మీనారాయణులను తయారు చేసింది ఆ నిరాకారుడే. ఇప్పుడు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. రాజధాని స్థాపన అయిన సమయంలో వినాశనం కూడా జరిగింది. బాబా తప్పకుండా స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. ఇప్పుడు ఇది సంగం యుగంలోని విషయము. శివబాబా వచ్చినప్పుడే ఆట పూర్తవుతుంది. తర్వాత కృష్ణుని జన్మ జరుగుతుంది. మనుషులు పూర్తి తికమక చెంది ఉన్నారు. అందుకే బాబా వచ్చి అర్థం చేయిస్తారు. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా సర్వశాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు మాస్టర్ జ్ఞానసాగరుల వలె అయ్యారు. మహిమంతా ఆత్మదే. జ్ఞానసాగర్లు, ఆనందసాగర్లు. ఇది తండ్రి మహిమ. తండ్రి చెప్తున్నారు, ఈ భారతదేశం సర్వశ్రేష్ఠ తీర్థస్థానం. కానీ కృష్ణుని పేరు వేసినందున మహిమంతా మాయమైపోయింది. లేకుంటే అందరూ శివుని మందిరంలో పుష్పాలను అర్పించేవారు. సర్వుల సద్గతి దాత వారొక్కరే. అర్ధకల్పం మీరు ప్రాలబ్ధాన్ని అనుభవించి మళ్ళీ క్రిందకు వస్తారు. అందరూ తమో ప్రధానులుగా అవనే అవ్వాలి. ఇప్పుడు బాబా చెప్తున్నారు, పిల్లలైన మీ కొరకే నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నాను. అందులోకి నేను రాను. అంతా పిల్లలైన మీ కొరకే. నేను నేరుగా చెప్తున్నాను. మనుషులు తమ కొరకు చేస్తారు, కానీ నిష్కామ సేవ చేస్తున్నామని అంటారు. కానీ నిష్కామ సేవ ఎవరూ చేయలేరు. ప్రతి పనికి ఫలితం తప్పకుండా లభిస్తుంది. నేను పిల్లలైన మీకు అవినాశి జ్ఞానరత్నాలను ఇస్తాను. మీ కొరకే వైకుంఠాన్ని తెచ్చాను. పిల్లలకు సామ్రాజ్యపు చక్రవర్తి పదవిని ఇస్తారు. మరి దాన్ని తీసుకునేందుకు అలాంటి యోగ్యులు కావాలి. స్వర్గానికి యజమానులు కావాలి. అరిచేతిలో వైకుంఠం లభిస్తోంది. క్షణంలో జీవన్ముక్తి అంటే క్షణంలో చక్రవర్తి పదవి. శివబాబా దివ్య దృష్టి దాత. క్షణంలో వైకుంఠానికి తీసుకెళ్తారు. ఈ బాబా చేతిలో ఏ తాళం చెవి లేదు. తండ్రి చెప్తున్నారు, నేను పిల్లలైన మీకు రాజ్యంనిస్తాను. నేను రాజ్యపాలన చేయను. మీరు తిరిగి భక్తి మార్గంలోకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని దివ్య దృష్టి ద్వారా ఆహ్లాదపరుస్తాను. ఎంత బాగా అర్థం చేయిస్తారు. ఇలాంటి తండ్రి కల్పం యొక్క సంగం యుగంలోనే ఒక్కసారి మాత్రమే వస్తారు. ఇది తయారవుతున్న డ్రామా. ఇప్పుడు కొత్తగా ఏది తయారవ్వదు. ఏమేం జరుగుతుందో అంతా డ్రామాలో నిర్ణయమై ఉంది. దాన్ని సాక్షిగా ఉండి చూడండి. బాబా చాలా బాగా అర్థం చేయిస్తారు. పిల్లలు, నేను మీ ఇన్సూరెన్స్ మ్యాగ్నెట్ను. ఒక్క పైసా కూడా వ్యర్థం కానివ్వను. గవ్వ నుండి మిమ్మల్ని వజ్రతుల్యంగా తయారు చేస్తాను. ఇదంతా శివబాబా ఇతని ద్వారా చేస్తారు. కనుక వారు చేయించేవారు. వారు నిరాకారులు, నిరహంకారులు. గాడ్ ఫాదర్ ఎలా కూర్చుని చదివిస్తున్నారో చూడండి. వారు నా చరణాలపై పడండి అని చెప్పరు. తండ్రి విధేయుడైన సేవకులు. తండ్రి చెప్తున్నారు, ఎవరినైతే యజమానులుగా చేశానో వారు సుఖాన్ని అనుభవించి ఇప్పుడు దుఃఖంలో ఉన్నారు. సుఖం కూడా చాలా లభిస్తుంది. ఇంత సుఖం ఏ ధర్మం వారికి లభించదు. భారతవాసులకే సుఖం ఎందుకు దొరకాలి? ఇతరులు ఏం పాపం చేశారని ప్రశ్నించరాదు. అరే, ఇంతమంది మనుషులు ఉన్నారు, అందరూ రాలేరు కదా. ఇది తయారైన డ్రామా. భారతదేశంలోనే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. భగవంతుడు వచ్చి సహజ రాజ్యోగాన్ని నేర్పించారు.
తండ్రి చెప్తున్నారు, నేను మళ్ళీ వచ్చాను, 84 జన్మల పాత్ర అభినయించాము, ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాలని పిల్లలైన మీకు తెలుసు. ఇది చాలా పాత శరీరం. సన్యాసులు ఆత్మ పరమాత్మలో లీనమవుతుందని అంటారు. ఇలాంటి స్థితిలో ఉంటూ శరీరాన్ని వదిలేస్తారు. కానీ బ్రహ్మంలో లీనమైతే ఎవరు అవరు. అందులో కూడా కొందరు చాలా చురుకుగా ఉంటారు. శాంతిగా కూర్చుని శరీరాన్ని వదిలి వెళ్ళిపోతారు. కనుక ఆ వాయుమండలంలో 2-3 రోజుల వరకు నిశ్శబ్దం ఆవరించి ఉంటుంది. ఇప్పుడు ఈ పాత శరీరాన్ని వదిలి తండ్రి వద్దకు వెళ్తామని మీకు తెలుసు. బ్రహ్మతత్వం బాబా కాదు. ఇలా అనుకోవటం పాపం, వారి భ్రమ. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ డ్రామాలోని ప్రతి దృశ్యాన్ని సాక్షిగా ఉండి చూడాలి. ఎందుకంటే ఇది తయారవుతున్న డ్రామా. ఎప్పుడూ ఏ విషయంలోనూ సంశయం కలగరాదు. సెకండ్ పాయింట్, బాబా ఇన్సూరెన్స్ మ్యాగ్నెట్ కనుక తనువు మనసు ధనాలను తండ్రి సర్వీసులో సఫలం చేసి తమ భవిష్యత్తును తయారు చేసుకోవాలి. తండ్రితో పూర్తిగా సంబంధం ఉంచుకోవాలి. పూర్తి సమాచారాన్ని తండ్రికి ఇవ్వాలి. ఈరోజు వరదానము. మరజీవ స్థితి ద్వారా ధైర్యము మరియు ఉల్లాసం యొక్క అవినాశి స్టాంప్ వేసుకునే ప్రాప్తి సంపన్న భవ. ఎవరైతే ప్రాప్తులతో సంపన్నంగా ఉంటారో వారి ప్రతి నడవడిక, కనులు, ముఖ వైఖరి ద్వారా ఉల్లాస ఉత్సాహాలు కనిపిస్తాయి. కానీ ధైర్యము మరియు ఉల్లాసం యొక్క అవినాశి స్టాంప్ వేసుకునేందుకు తమ గతాన్ని లేక ఈశ్వర్య మర్యాదలకు విపరీతంగా ఏ సంస్కారము, స్వభావము, సంకల్పము లేక కర్మలు జరుగుతాయో వాటి నుండి మరచివగా అవ్వండి. ప్రతిజ్ఞ అనే స్విచ్ను సెట్ చేసి ప్రాక్టికల్లో ప్రతిజ్ఞ అనుసారం నడుస్తూ ఉండండి. ధైర్యంతో పాటు ఉత్సాహం ఉంటే ప్రాప్తి యొక్క ప్రకాశం దూరం నుండే కనిపిస్తుంది. స్లోగన్: మేళాలు లేక చిక్కుల్లో డబల్ లైట్గా ఉండువారే ధారణామూర్తులు. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలంగా అవ్వండి. మీ ప్రతి సంకల్పం, ప్రతి మాటలో విశేషత ఉండాలి. సదా సరళ స్వభావం, సరళ మాటలు, సరళతా సంపన్న కర్మలు ఉండాలి. ఇటువంటి సరళ స్వరూపులుగా ఉండండి. సదా ఒకరి మతంపై ఒకరితోనే సర్వ సంబంధాలు, ఒకరితోనే సర్వప్రాప్తులు. ఇలా ఒకరి ద్వారా సదా ఏకరసంగా ఉండే సహజమైన అభ్యాసిగా ఉండండి. సదా సంతోషంగా ఉండండి. సంతోషం అనే ఖజానాను పంచండి. సంతోషం అనే అలా అందరిలో వ్యాపింపచేయండి. ఇదే సత్యమైన సేవ. అచ్చా, ఓం శాంతి.